కూర ఏం తీసుకురామంటావు? ఏదో ఒకటి తీసుకురండి. ప్రతి వారం చికెన్ తీసుకున్నాం కదా, ఈసారి పచ్చిరొయ్యలు తీసుకొస్తాను. గోంగూర తీసుకురండి. పచ్చిరొయ్యలు ఒకటే తీసుకురండి. గోంగూర ఉంది మన దగ్గర. రొయ్యలతో పాటు కూరగాయలు కావాలా? ఏం వద్దు, అన్నీ ఉన్నాయి, ఇంకేం అవసరం లేదు. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే సండే వ్లాగ్ అనమాట. ఎప్పుడు ప్రతి వారం కూడా ఎక్కువ శాతం మేము చికెనే వండుకుంటామండి. ఈ వారం అయితే మా వారు గోంగూర పచ్చడిలు వండమన్నారనమాట. సో ఆయన అడిగితే ఇంకా వండకుండా ఉంటామా? బుజ్జి ఇదిగో. చేయించి రాలేదు బుజ్జి. అక్కడ చాలా మంది జనం ఉన్నారు. పై వచ్చి నీకు వచ్చు కదా అని తీసుకొచ్చాను. నేను ఎలా నీకు హెల్ప్ చేసి పెడతానులే. సరేలేండి, ఎన్నో లేవులే కదా, నేను చేసేస్తానులే. అలా 2 రోజులు చూపించు ఫస్ట్, తర్వాత ఇదే చూపించు. సరిపోయింది. ఏంటి అయిపోయినాయి అప్పుడే? నేను హెల్ప్ చేస్తానని చెప్తాను కదా. సరే, ఎలాగో కొన్ని ఉన్నాయి కదా, నాకు చూపించి నేను చేస్తాను. మా వారు నేను కూడా ఒలుస్తాను, నాకు కూడా చెప్పు అంటున్నారు కదా అని చెప్పేసి, సర్లే నాకే పని తగ్గిద్ది కదా, చేస్తాను అన్నారు కదా హెల్ప్ ఎలాగో అని. మా వారు ప్రతి పనిలో హెల్ప్ చేస్తారండి. సో ఎలాగో చాలా వరకు ఒలిచేసాను, ఇంకా కొన్ని 4-5 ఉన్నాయన్నమాట. సో ఇంకెలాగో ఒలుస్తా అంటున్నారు కదా అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఇక్కడ మా వారు పిల్లలు కూడా ఇంకా యాడ్ అయిపోయారు. హెల్ప్ అయితే బాగా చేస్తారు. ఇంట్లో పని ఏదైనా సరే నాకు కొంచెం ఎక్కువైంది అంటే కనుక ఆయన బాగా హెల్ప్ చేస్తారని. ఇంకా ఇంత ఫాస్ట్గా కొలుస్తున్నాను చూడండి. మా వారు ఏమంటున్నారో నన్ను, ఎంతైనా గోదావరిలో చూడు ఎంత ఫాస్ట్ కొలుస్తుందో. ఇద్దరికన్నా అమ్మాయి ఫాస్ట్ చూడు ఎలా తీసేస్తుందో. నేను ఇంకొకరు కూడా కొలవడానికి చచ్చిపోతున్నా. రొయ్యలు ఒలుస్తున్నప్పటి నుంచి మా వారు గుచ్చుకుంటాయి, జాగ్రత్త అని చెప్పేసి చెప్తున్నాను, కానీ చివరికి వచ్చి నాకే గుచ్చుకుంది. సరే ఎనీవే, ఇంకా మా వారికి అయితే గుచ్చుకోలేదు, హ్యాపీ. ఇంక ఇక్కడైతే నేను ఒలిచేసేదానికి స్టవ్ మీద అయితే ఇది పెట్టాను కదండి, గోంగూర పెట్టాను కదా, శుభ్రంగా అయితే ఉడికిపోయింది అనమాట. ఇంకా అదైతే మిక్సీ పెట్టేసుకున్నాను. మిక్సీ పెట్టుకుని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. పచ్చిరొయ్యలు అయితే శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు అన్నీ కలుపుకొని అవి అయితే కొంచెం ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అమ్మ అయితే వచ్చారండి పైకి. చేపల కూర వండారనమాట అమ్మ. కింద ఆల్రెడీ వంట కూడా అయిపోయింది. అమ్మదైతే ఎప్పుడు 9:30-10 వంట అయితే చక్కగా ఫినిష్ చేసేస్తుందండి. అసలు 10 అన్నీ టిఫిన్ అన్నీ రెడీ చేసేస్తుంది. నా దగ్గరకు వచ్చి టిఫిన్ అయితే కంప్లీట్ అయింది, కానీ బయట నుంచి పూరి అయితే తీసుకొచ్చామండి. మేము బ్రష్ చేసి టీ తాగి టిఫిన్ తిని కూర్చున్నాము. కొంచెం లేట్గా చేస్తాను అన్నమాట. వంట అయినప్పటికీ ఈజీగా 11:30-12 అయితే అవుతుంది అనమాట. అమ్మది అయితే కింద చేపల కూర వండేశారు. సో అమ్మ అయితే చేపలు తీసుకుని వచ్చారనమాట. కూర అయితే చాలా బాగా కుదిరిందండి. అసలు మా అమ్మాయికి అయితే చాలా బాగా నచ్చింది. అసలు అన్నం తినింది అయితే ఉత్త కూరే తినేసింది అనమాట. కూర అయితే చాలా బాగా కుదిరింది. నేను ఎప్పుడు వండినా ఇలాగే వండుతానండి. అయినా మేము ఎప్పుడు రొయ్యలు కూడా ఎక్కువ వండుకోము, 1-2 సార్లు అలాగా. ఎక్కువ శాతం చికెనే వండుతాను అనమాట. కానీ మధ్యలో అనమాట ఇది. అయినా కూడా చాలా బాగా కుదిరిందండి. మా పిల్లలకి నచ్చింది, మా వారికి కూడా చాలా బాగా నచ్చింది. ఇంక ఇది వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ 4 ఆ టైంకి అయితే బీసన్ రోడ్ అయితే వెళ్ళాలండి. ఎందుకంటే పిల్లలది షూస్ అవి తీసుకోవాలన్నమాట. అన్నీ ఒకేసారి తీసుకోవట్లేదండి, ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాం అనమాట. కుదరట్లేదు అన్నీ ఒకేసారి తీసేసుకోవడానికి.
సరే కదా అని చెప్పేసి ఒక వారం ఒక్కొక్క ఐటెం అలా తీసుకుంటున్నాము. ఈరోజైతే ఈవినింగ్ 4 గంట వెళ్ళి షూస్ తీసుకోవాలని, చిన్నపిల్లకి కూడా షూస్ తీసుకోవాలి. అలాగే నేను ఈరోజు చిన్న పాపది యూనిఫామ్ కూడా కుట్టాలండి. అవుతుందో లేదో తెలియదు, కానీ కుట్టాలి అనుకుంటున్నాను. సండే వచ్చింది అంటే చాలా ఖాళీ ఉంటుంది, అమ్మయ్య పని లేదు కదా అనుకుంటాం. కానీ ఆఫీస్ ఉన్నప్పుడే బాగుంటుందని సండే అంటేనే ఇంకా ఎక్స్ట్రా పని ఉండిద్ది అసలు ఇంట్లో. సో కుదిరితే పాప యూనిఫామ్ కుడతానండి, లేదంటే ఇంకా మళ్ళీ రేపు ఈవినింగ్ అలా కుడతానమాట. షర్ట్స్ వరకు అయితే చిన్న పాపకి బయట ఇచ్చేసాను. ఓన్లీ గౌన్స్, ఫ్రాక్స్ మట్టిగే నేను కుడదాం కదా అని చెప్పి ఉంచాను. షర్ట్స్ కుట్టడం అయితే అంత బాగా రాదండి, గౌన్ అయితే కుట్టేస్తాను కానీ. సో ఇంకా ఇక్కడైతే వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. టైం అయితే 1 గంట అయ్యింది. సరే ఇంకా పిల్లలకి మా వారికి పెట్టేద్దాం కదా అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. 1 గంట అయింది ఫ్రెండ్స్. మీరు అందరూ భోంచేసారా? మేమైతే ఇప్పుడే పెడుతున్నాను అనమాట. మా వారైతే చేపల కూర తినండి. ఆ చేపల కూర మొత్తం నాకు, మా ఇద్దరు పిల్లలకి మాత్రమే. పిల్లలకేమో ముక్క వరకు కలిపి పెడతాను. ఓన్లీ మా వారు చికెన్ తింటారు, లేదంటే గోంగూర పచ్చడిలు, ఇలా పచ్చడిలు తింటారనమాట. అంతే, ఈ రెండే కొంచెం ఎక్కువ తింటారు. మామూలుగా మెత్తళ్ళని అవని, ఎండి చేపలు, ఎండి రొయ్యలు అసలు పెద్దగా అంత ఇష్టంగా తినరనమాట. అసలు చేపలను అయితే ఇంకా అసలు దగ్గరికి రానివ్వరు. ఎప్పుడు వండినా అమ్మ ఇంక నాకు, మా పిల్లలకి మాత్రమే నేను తెచ్చుకుంటాను అనమాట. మామూలుగా ఎప్పుడైనా చేపలు ఫ్రై చేస్తే లైట్గా ఏదో చిన్నపిల్లలు తింటారు చూసారండి, అలా అంతకంటే దారుణంగా తింటారు. పైన ఏదో తొక్క ఉంటుంది అంటారు కదా, ఆ లేయర్ మొత్తం తీసేసి అసలు ఏదో కొంచెం కొంచెం అలా అలా పైన తింటారనమాట. సో ఇంకా సరిగా తిన్నప్పుడు ఎందుకులే వేస్ట్ చేసుకోవడం, ఆయన తిన్నప్పుడు మాకు కూడా ఎందుకులే అని చెప్పి నేను ఎక్కువ శాతం తీసుకురాను. ఇంకెలాగో అమ్మ వండుతారు కదండి, అమ్మ అయితే తీసుకొచ్చేస్తారనమాట. ఇంకా ఇదిగోండి మా వారి మట్టికి గోంగూర పచ్చడి వేసాం. మా పిల్లలకైతే ఇంకా అది కలిపి పెడదాం కదా అని చెప్పేసి వేశారనమాట. మా వారికి కూడా నచ్చిందంటండి, కూర బాగుందని చెప్పి అంటున్నారు. ఈ లోపల అయితే మా చిన్నపిల్లకి, మా పెద్ద పిల్లకి ఇద్దరికి తినిపించేసాను. ఇంకా మాకు ఈ కూర అయితే పొద్దునకి, సాయంత్రానికి, రేపు పొద్దుడు కూడా వచ్చేసిద్దండి. ఈ గోంగూర పచ్చడిలు కానీ, చేపల కూర కానీ వండిన రోజు కాకుండా మరుసటి రోజుకి అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట. ఇంక ఇది ఈవినింగ్ సరిపోయిద్దని నాకు తెలిసి మరుసటి రోజుకి కూడా వచ్చింది కూర అయితే. ఇంకొండి చూసారా, మా అమ్మాయి అన్నం పెట్టేశాను, ఇద్దరు తినేసారు. పిల్లలు ఇద్దరు కొంచెం హ్యాపీగా. మా అమ్మాయికి ఉత్త కూర నచ్చిందంటండి, ఎలా తినేస్తుందో చూడండి.